అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము ఆలు మేథీ కర్రీ చేసుకున్నాము. ఏమేం కావాలో చూద్దాం రండి. ఆలు, మెంతికూర, టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, సాల్ట్, కారం, నూనె. ఇక మనము కర్రీ చేసుకొని ఎంటర్ అయిపోదాం రండి. అలా నూనె వేడెక్కింది కదా నాన్న, దీనిలో కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకుందాం. అలా అలా వేగుతుంటుంది కదా, దాని తర్వాత తీసుకున్నాక అలా వేసుకుందాం. అలా చక్కగా ఉల్లిపాయలు వేగినాయి కదా, దాని తర్వాత మనము దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది కదా నాన్న, దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేగుతుంది కదా నాన్న, దీనిలో పచ్చిమిర్చి వేసుకుందాము. అలా వేగుతూ ఉంటుంది. టమాటో వేద్దాము. టమాటా అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనకు మసాలా చక్కగా వేగిన స్మెల్ బయటకు వస్తుంది, చక్కటి వాసన, మంచి వాసన వస్తుంది కదా. ఇలా మసాలా మట్టు బాగా వేగనివ్వండి. వేగనిస్తే మంచి డిష్ వచ్చింది. మసాలాలోనే ఉంటుంది ఈ ఆలు మేథీ కర్రీ. టేస్ట్ చూస్తున్నారు కదా నాన్న, అలా వేగనిద్దాము. చూడండి నాన్న, చక్కగా టమాటో కూడా వేగింది. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి వేగింది. దీనిలో ఇప్పుడు మనము మెంతికూరని యాడ్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, మెంతికూర ఇది చక్కగా 1-2 సార్లు శుభ్రం చేసుకొని మనము కడిగిన తర్వాత చక్కగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కట్ చేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా. ఇక దాని తర్వాత మనం వేయాల్సిన వస్తువులు ఇంతవరకు యాడ్ చేయాలి. చూస్తున్నారు కదా నాన్న. సాల్ట్ ఇప్పుడు వాడుతున్నాం. పింక్ సాల్ట్ నాన్న. ముందుకు కొద్దిగా వేసుకోండి, రుచి చూసుకొని మళ్ళీ వేసుకుందాం, ఏం కాదు. ఇంకా అలానే పసుపు, దానితో పాటు కారం వేస్తున్నారు కదా. కారం ఇలా వేసుకుంటే, కారం కూడా వేగేటప్పుడు వేసుకుంటే మనకు కర్రీని మంచి కలర్ వస్తుంది. చూస్తున్నారు కదా. అలా చూడండి నాన్న, మసాలా, టమాటో అంతా వేగి నూనె ఇడిచినట్టు అలా అనిపిస్తుంది కదా. అలా చక్కగా వేగిపోయింది మెంతికూర కూడా. ఇప్పుడు మనం ఆలు నేద్దాము. అలా ఆలు కూడా యాడ్ చేసాము. ఇప్పుడు ఇలా చక్కగా కలియదిప్పుదాము. చూస్తున్నారు కదా. కొంచెం ఒక్క 5 మినిట్ ఆలు కూడా ఆ నూనెలో వేగిన తర్వాత వాటర్ వేసుకున్నాము. ఇలా కొద్దిగా వేగితే మంచిగా టేస్ట్ వచ్చింది. చూస్తున్నారు కదా. ఆలు మేథీ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది అన్న. మనం చపాతీలోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు. మన హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలు ఆలు అని అడుగుతారు కదా, ఇలా చేసి పెట్టండి. ఆకుకూరలు సపరేట్గా తినాలంటే మన పిల్లలే, మన ఇంట్లో వాళ్ళే ఎవ్వరూ తినరు, అర్థం చేసుకోండి. అలా చూడండి, చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఆలు మేథీ కర్రీ. దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం నాన్న. ఇలా కొద్దిగా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. అలానే కొత్తిమీర కూడా ఇలా కొద్దిగా వేసుకుందాం. ఉడికేటప్పుడు వేసుకుంటే మంచిగా ముక్కలకి ఆ స్మెల్ పట్టేసిద్ది. ఆ తర్వాత ఫైనల్లో కూడా వాడుకుందాం. కొత్తిమీర తినటం వల్ల
మనకు కంటి చూపు మెరుగవుతుంది. ఎంత నాన్న 20 రూపాయల్లో కట్ట వస్తుంది. చక్కగా తెచ్చి మనం స్టోర్ చేసుకుంటే చాలు. దేంట్లోనైనా కొత్తిమీర అవసరమే, కొత్తిమీర కరివేపాకు 2 అవసరమే కదా. ఇప్పుడు దీన్ని మనం కలియదిప్పుదాము. చూస్తున్నారు కదా, ఇలా కలియదిప్పుదాము. చూడండి, ఇలా కలియదిప్పుకొని కాస్త ముక్క మెత్తబడేదాకా ఉడికినిద్దాం. ఎందుకంటే మనకు టమాటో అంతా ఉడికిపోయింది. టమాటో ఉడికింది, మెంతికూర ఉడికింది. ఇప్పుడు మనకు ఆలు ఉడకటమే తర్వాయి. చక్కగా ఉంది చూడండి. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. వాటర్ కూడా వేసాము. ఇప్పుడు మనము మూత పెట్టి దీన్ని ఉడకనిద్దాము. ఇలా మూత పెట్టి చక్కగా ఉడకనిద్దాము. చూడండి ఎలా ఉడుకుతుందో చూస్తున్నారు కదా. అలా మూత పెట్టేద్దాం. ఇది మట్టి పాత్రలో అలా వండుకోవచ్చు చక్కగా, చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగుందో మట్టి పాత్ర. చూడండి నాన్న, మన ఆలు మెథి కర్రీ ఎలా ఉడుకుతుందో చూద్దాం ఒకసారి. ఎలా వస్తుందో. మంచిగా కలర్ఫుల్గా చాలా టేస్టీగా మంచి వాసన వస్తుంది. దీంట్లో గరం మసాలా యాడ్ చేద్దాం, ఫైనల్లో వేద్దాము. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది కదా. చూడండి, ఇలా 1కి 2 సార్లు కలిగి తిప్పుకోవాలి. ఎందుకంటే ఇది మట్టి పాత్ర కాబట్టి మనము 1కి 2 సార్లు చూసుకోవటం మంచిది. చూడండి కర్రీ, చూడండి ఎంత బాగా, ఎంత మంచి వాసన వస్తుందో. ఒకసారి మూత తీసి చూద్దాం నాన్న. కర్రీ చూడండి ఎలా వచ్చిందో. కొంచెంగా గరం మసాలా వేసుకున్నాము, కొంచెంగా. ఓకేనా, కొంచెం వేసాను అంతే చాలు. గరం మసాలా కూడా వేయాల్సిన అవసరం లేదు, చాలా బాగా వచ్చింది కర్రీ. కాకపోతే కొంచెం మీకు చూపించాలి కదా, చిన్నపిల్లలు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, అందుకని చెప్పేసి గరం మసాలా వేసాను. చూడండి ఆలు మెత్తగా ఉడికిపోయింది. అంతే, ఏం లేదు నాన్న, ఎంతో టైం పట్టదు. ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి తినవచ్చు, రైస్లోకి తినవచ్చు. మనం ఎప్పుడన్నా కిచడీ చేసుకుంటాము, అలాంటి టైంలో కూడా చేసుకోవచ్చు. మనం దీనికి స్పెషాలిటీ ఏంటంటే మెంతికూర వేసాం కదా, మన హెల్త్కి చాలా మంచిది. వారంలో 2 సార్లు మెంతికూర తినాలి అంటున్నారు కదా, ఇలా వాడుకుందాము చక్కగా. చూడండి నూనె ఎలా ఏడ్చిందో చూస్తున్నారు కదా, ఎంత టేస్ట్ ఉందో తెలుసా, అంత బాగుంది. చూడండి, ఉదయం టిఫిన్లోకి చేసుకున్నాం అనుకోండి, ఇదే కర్రీ మధ్యాహ్నం భోజనంలో కూడా వాడుకోవచ్చు. 2వ కర్రీ ఏదన్నా చేసుకొని. ఇలా అంటే మేము పెద్దవాళ్ళం కదా, మీకు తెలివిగా చెబుతున్నాం అన్నమాట. తెలివితేటలు నేర్చుకుంటారు పసిపిల్లలు మీరని చెప్పేసి. చూడండి, కర్రీ అయితే ఫైనల్కి వచ్చేసింది నాన్న. చూడండి ఎలా ఉందో. దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుందాము. కొత్తిమీర యాడ్ చేసి కర్రీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఇక మనము చేసుకోవటమే తర్వాయి. మన ఆలు మేథీ కర్రీ రెడీ. తింటమే తర్వాయి. చూద్దాం రండి, ఎలా ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా కుదిరిందో చూడండి. ఎంత హెల్త్ఫుల్ కర్రీ కూడా. చూడండి నాన్న, ఇలా చేసుకోండి. ఇలా చేసుకోవటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. చూస్తున్నారు కదా, షుగర్ అని, బీపీలని ఇలా వస్తున్నాయి. చూసి చక్కగా మనం ఎంతగా హెల్త్ఫుల్గా కర్రీ తీసుకోవాలో అంతటి హెల్త్ఫుల్గా కర్రీ తీసుకోండి. రైస్ కొద్దిగా తీసుకోండి, కర్రీ ఎక్కువగా తీసుకోండి. మన హెల్త్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. అల్లా హాఫీజ్.